హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైము తల ఊపులు గుర్తించడం ఎలా అనేసి అయితే పెట్టాను కదా, సో దాని గురించి అనమాట. సో ఇప్పుడైతే మనకి కంప్లీట్గా తల ఊపులు అయితే కంప్లీట్గా మనకైతే క్లియర్ చేస్తాము. సో అది ఏ విధంగా చేస్తాము, సో ఏది వాడడం అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చి మనం క్లారిటీగా అయితే మీకైతే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ దానికోసం అయితే ఒక షార్ట్ వీడియో అయితే రెడీ చేసాను అనమాట. సో ఈ వీడియో వచ్చిన తర్వాత షార్ట్ వీడియో కూడా వస్తుంది. సో షార్ట్ వీడియో చూసి అప్పుడు మీరు ఈ వీడియో చూడండి కావాలంటే. సో ఇప్పుడైతే మనమైతే మీరు ఏమేమి చేసానో మీకు చెప్తాను. సో ఆ విధంగా ఫాలో అయితే మీకు తల ఊపులు అయితే 100% తగ్గుతాయి అనమాట. సో నేను ఆల్రెడీ 2-3 ఫారాలు అడిగేసిన తర్వాత ఈ పని చేసాను. సో మాకైతే ఫుల్గా తగ్గాయి. సో ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా తల ఊపులు అనేది మీకు చూపిస్తాను. సో మొత్తం క్లారిటీగా మనకు తగ్గుతాయి. యాక్చువల్లీ తల ఊపులు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఇది వచ్చి మనకు ఆల్రెడీ ఇప్పుడు నీళ్ళు తాగుతుంది, చూస్తుంది, అట్లీస్ట్ కదులుతుంది అనమాట. సో చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మనకి ఎవ్రీథింగ్ మొత్తం బూడింగ్లో ఉన్నవన్నీ కూడా సో అదే విధంగా ఉన్నవి. ఇప్పుడు మీరు కంప్లీట్గా చూసుకుంటే ఎక్కడ కూడా మనకు తల ఊపులు అనేవి మ్యాక్సిమం కనిపించవు. ఇది ఒకటే కొంచెం లావు కనిపిస్తుంది. సో ఇది కూడా మేబీ తగ్గిపోద్ది. ఇంకేం చూసి తింటుందంటే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది, మనకు వెయిట్ అయితే తగ్గదు. సో ఇలా ఈ మన కోలన్నీ కూడా ఇట్లా నేను ఏడ్ చేశాను అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మన తలలోపల వచ్చిందనేసి ఈ బూడింగ్లో పెట్టాము టోటల్గా. చాలా ఎక్కువ. ఆ రోజు అయితే మీకు ఆ వీడియో చూస్తే డిస్క్రిప్షన్లో పెడతాను లింకు. సో ఆ వీడియో చూడండి. అవి ఎలా గుర్తించాం, ఆ వీడియోలో అయితే చాలా ఎక్కువ ఉండేవి తలవోపులు. మనం మొత్తం వేసాం, ఎక్కడక్కడే పడిపోయి ఉండేవి. సో ఇప్పుడైతే మనకి మొత్తం అన్నీ కూడా తలవోపులన్నీ తగ్గాయి. మొత్తం కూడా ఈరోజు అయితే మనకి వీకిల్ కొడేస్తారన్నమాట. సో అందుకే ఈ వీడియో తీయడము. సో దీంట్లో ఏవైతే వీకిల్ ఉన్నాయో అన్నీ కొట్టేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏవైతే తగ్గాయో అవి రేపు నేను మళ్ళీ నార్మల్ వీకిల్లో ఉంచకుండా బయటకు వేస్తాను అనమాట. ప్రెజెంట్ అయితే ఇవి వీకిల్లోనే ఉంచాను. సో ఇవన్నీ కూడా ఇంకా రికవర్ అవ్వలేదు పూర్తిగా, కానీ రికవర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరు చూసుకోవచ్చు. అదైతే వాసిపోయింది, కానీ ఇప్పుడు చూస్తుంది. తల ఊపు వస్తే ఆ రోజు ఆ వీడియోలో మీకు చూపించాను కదా. సో కంప్లీట్గా కళ్ళు మూసి అస్సలు చూడలేకపోద్ది అనమాట. సో ఈ విధంగా, కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ చూస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూసుకోండి, ఇవి టోటల్గా మన దీంట్లో ప్రతిదీ కూడా బూడింగ్లోని ప్రతిదీ కూడా మనకు తల ఊపులు ఎక్కువయ్యే ఉన్నవి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మొత్తం నార్మల్ స్టేజ్లోకి అయితే వచ్చాయి. సో ఇది ఒకటే బాగా వాసిపోయింది. ఇదైతే చూస్తుంది, కానీ పేషెంట్ అయితే ఇది వీకిల్లోనే ఉంటుంది లాస్ట్ వరకు. తగ్గితే వెళ్తుంది, లేకపోతే లేదు, చస్తుంది అంతే. సో ఇప్పుడైతే నేనేం చేశానంటే, సో మన కంపెనీ ఇచ్చినవి పౌడర్ అయితే మటుకు ఎవ్రీథింగ్ అన్ని పౌడర్లు కూడా మనం ఆల్రెడీ కొట్టేసాము. సో వాటి వల్ల ఏంటంటే కొన్ని రికవర్ అయ్యి కొన్ని అయితే అవ్వలేదు. సో ఇంకా అవ్వలేదు, ఇంకా షెడ్లు అంటే కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అవి టోటల్గా ఏరేసి మనం అయితే బూడింగ్లో పెట్టుకున్నాం. సో బూడింగ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే, సో చాలామందిని అడిగాను. సో ఇది యాక్చువల్లీ చాలామంది అడిగారు, చాలామంది చెప్పరు కూడా. సో నేనేం చేశానంటే ఉప్పు నీళ్ళు వేసాను అనమాట. సో ఉప్పు నీళ్ళు వేసి, అంటే ఇప్పుడు మీ దగ్గరలో ఉంటే ఉప్పు నీళ్ళు ఒక ట్యాంకులో ఉప్పు నీళ్ళు కలుపుకొని, సో దాంట్లో పసుపు కలుపుకొని మీరు ఏదైనా కొడితే పర్లేదు. సో లేకపోతే ఏమవుతుందంటే మీ దగ్గరలో కానీ బీచ్ కానీ ఉన్నట్టయితే, సో నాకైతే బీచ్ అవైలబుల్లో ఉంది కాబట్టి అది షార్ట్ వీడియోలో మీకు పెడతాను చూద్దరు కానీ. సో బీచ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక 40 లీటర్ వాటర్ తెచ్చుకున్నాను. వాటర్ తెచ్చుకొని నీట్గా వడిపెట్టుకొని, సో దాంట్లో పసుపు కలిపి చెట్లు అన్నిటికీ ఎవ్రీథింగ్ కొట్టేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నైట్ టైం కూడా ఉన్న స్ప్రే. మనకి బూడింగ్లో ఏవైతే తలవోపులు ఉన్నాయో సో వీటికి 3 టైమ్స్ కొట్టాను అనమాట. అంటే 3 రోజులు కొట్టాను. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొట్టాను కాబట్టి అవి కంప్లీట్గా మనకైతే కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. సో షెడ్లం కూడా ఎక్కడున్నా సరే ఉన్నవి నేను ఏ తల వాసుకుని ఎక్కడున్నా సరే అవి కూడా రికవర్ అయ్యాయి అనమాట. సో ఈ స్ప్రే మన కంపెనీ ఇచ్చినవి మొత్తం వాడాము. దాదాపు ఒక వారం రోజులు బట్టి ఈ స్ప్రేలే ఓన్లీ తల ఊపులకే కొట్టాము. సో వాటి తర్వాత మనం ఏం చేసామంటే ఉప్పు నీళ్ళు కొట్టడం వల్ల వేగంగా తగ్గిపోయాయి ఫ్రెండ్స్. వేగంగా అంటే ఎంత వేగంగా అంటే, సో నేను లాస్ట్ టైం మీకు పెట్టాను కదా ఒక 2 డేస్ ముందు వీడియో. సో ఆ వీడియో చూడండి, దాంట్లో తల ఊపుల గురించి నేను గుర్తించడం ఎలా అనేది పెట్టాను. సో దాని తర్వాత ఇప్పుడైతే ఈ జస్ట్ 2 డేస్ తర్వాత ఇప్పుడు ఈ మొత్తం రికవర్ అనమాట. అంటే 2 డేస్ నేను కంప్లీట్గా నేను ఈ తల ఊపుల కోసం అయితే నేను
బీచ్ నీళ్ళు అయితే తెచ్చుకున్నాను, సముద్రం. సో ఆ సముద్రం నీళ్ళు 40 లీటర్లు తెచ్చుకొని మనం వీటికి ఫుల్గా కొట్టామన్నమాట. ఫుల్గా కొట్టడం వల్ల ఏమైందంటే అవి అయితే మనకు క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడు తలవోపులు అయితే మన దాంట్లో ఏం లేవు. సో ఇంకెక్కడైనా ఉన్నా సరే అవి తెచ్చి నేను మళ్ళీ ఉప్పు నీళ్ళు కొట్టేస్తాను, తగ్గిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న ట్రిక్ వల్ల మనకి ఆ మెడిసిన్ ఇవి కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఏమైందంటే మనకు కంప్లీట్గా తలవోపులు అయితే తగ్గిపోయాయి అనమాట. ఇవే ఆల్మోస్ట్ నేను ఒక 2-3 ఫారాలు అడిగిసిన తర్వాతే నాకు ఈ ట్రిక్ చెప్పారు. ఇది చెప్పిన తర్వాతే నేను కొట్టాను. ఇది మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల మన తలవోపులు అయితే తగ్గిపోయినాయి. ఇప్పుడు అవి అయితే మనకి వెయిట్ వస్తాయి. ఇప్పుడు వెయిట్ వేసినా వెయిట్ వస్తాయి, ఇకపై తింటే పెరుగుతాయి కోడు. సో దానివల్ల అయితే మనకు లాస్ అయితే ఉండదు అనమాట. అయితే మనకు ఒక 100-200 కోళ్ళు ఉంటాయి. అవి ఒక 100 కోళ్ళనే ఉంటాయి మ్యాక్సిమం. ఆ 100 కోళ్ళు ఇప్పుడు ఆ తలవోపుల వల్ల చనిపోయినా, సో వాటి వల్ల మనకు ఉపయోగం లేకపోయినా సరే చాలా ఫీడ్ అయితే లాస్ అవుతుంది. మన దానివల్ల బ్యాచ్ పోయే అవకాశం ఉంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్యాచ్ నిలబడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే తలవోపులతో వచ్చి మీకు ఇంకా మెడిసిన్ వల్ల తగ్గకపోతే నేను చేసినట్టు చేయండి, 100% తగ్గుద్ది. నాకైతే నమ్మకం వచ్చిన తర్వాతే మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో 100% ఇప్పుడు ఎవరైనా తలవోపులతో ఈ కాలం బాగా ఇబ్బంది పడతారు కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మన వెయిట్ వచ్చి ఈరోజు వేస్తారు. సో ఆ వెయిట్ అనేది నేను రేపు అప్డేట్ చేస్తాను. వెయిట్ను దాంట్లో ఉన్న వీకులు కూడా కొట్టేస్తాను అన్నమాట. ఈరోజు 29 రోజు. సో 29 రోజు కోళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. మీరు 29వ రోజుకి చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి కోడి ఎలా ఉందో. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెయిట్ ఎంత వస్తుందో కూడా గెస్ చేయండి. రేపైతే నేను ఈ వెయిట్ గురించి అయితే వీడియో చేస్తాను. సో తలవోపుల గురించి అయితే క్లారిటీ మీకు చెప్పాను. సో మనకి నేను ఏం వాడానో సో అవి అయితే క్లారిటీగా మనకు క్లియర్ అయ్యి, సో మీరు దానికి ముందు వీడియో చూస్తే మీకు అయితే కన్ఫామ్గా అర్థమవుద్ది అనమాట. సో అవి ఎంతలా క్లియర్ అయ్యండి. సో అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేశాను కాబట్టి మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలన్నీ మీ ముందు తీసుకొస్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ విధంగా అయితే నేను చేయడం వల్ల సో మనకు వీకిల్ బూడింగ్ మొత్తం కూడా మన తలవోపులు కూడా తగ్గిపోయినాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్కి వీడియో పెడుతూ ఉంటాం. సో కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో మన పాత వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు చాలామంది చూస్తున్నారు. సో లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. అయినా నేను ఓపెన్ మీద వీడియో చేస్తున్నాను మీకోసం మంచి వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, అంతవరకు.